కాకినాడ రూరల్ రాజ్యసభ సభ్యులు టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబు 1వ డివిజన్ రమణయ్యపేటలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సామాజిక భద్రతకు పెద్దపీట వేస్తూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పారదర్శకంగా అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లబ్ధిదారుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి మాట్లాడుతూ పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్నారన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం వలన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా వారి జీవితాల్లో ఎంతో ఊరటనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరాబతుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, టీడీపీ సీనియర్ నాయకులు సత్యనారాయణమూర్తి దంపతులు, సెట్టిబరజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, సీనియర్ నాయకులు నులికొత్తి వెంకటేశ్వరరావు, మేకా లక్ష్మణమూర్తి, మాజీ కార్పొరేటర్ లోవబాబు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి జరగ వెనక్కి వెళ్ళండి ఇంకా వెనక్కి అందరికీ నమస్కారం అండి. కాకినాడ రూరల్ 1వ డివిజన్ లోవబాబు దీది. మేము ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్ పెంచారు 4000. ప్రతి నెల కూడా పెద్దలందరూ కూడా వృద్ధులు వెనకాల ఏమి ఆదాయం లేని వాళ్ళందరికీ కూడా నెల వచ్చేటికి పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఇవ్వటం కూడా జరిగింది. ఆవిడ అదే బాధపడుతున్నారు. నీకు పెన్షన్ వచ్చాక హాస్పిటల్కి వెళ్దామని ఒక తల్లి చెప్పింది. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ పెన్షన్ మీద ఆధారపడ్డారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎలాగున్నా 1వ తారీఖు వచ్చినడికి పెన్షన్ మాత్రం క్రమం తప్పకుండా ఇస్తున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా ప్రజలందరూ రుణపడి ఉంటారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనేసి మేము అందరూ కోరుకుంటున్నాం. 2029లో మళ్ళీ ఆయన సీఎంగా వస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారని ఆశిస్తూ మాకు ముఖ్య అతిథులు గౌరవనీయులు సానా సతీష్ గారు వచ్చారు. మా నియోజకవర్గానికి సానా సతీష్ గారు మాట్లాడతారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రమణయ్యపేట 1వ వార్డులో వృద్ధాప్య పెన్షన్లు పంచిపెట్టడం జరిగింది. ఈ కుటుంబాలని ప్రత్యేకంగా పిల్లి అనంతలక్ష్మి గారు, ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు, ఎమ్మెల్సీ పద్మశ్రీ గారితో కలిసి కలవటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ప్రతి నెల 1వ తారీఖున అందరికీ పెన్షన్ చేరాలి, వృద్ధాప్యంలో ఇది చాలా ఉపయోగపడుతుందని 4000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం 1వ తారీఖున అందరికీ చేర్చడం వీళ్ళ కళ్ళల్లో ఆనందం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి వల్లనే రాష్ట్రం ఎంత ఆర్థికంగా కష్టంలో ఉన్నా 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి అన్నది ఆయన దృఢనిశ్చయంతో అందరికీ ఇవ్వటం. ఈవేళ అదే కార్యక్రమంలో పాల్గొనడానికి తుని కాన్స్టిట్యున్సీ కూడా ఆయన వస్తున్నారు. అందుచేత అందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం వృద్ధులకు ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు.